ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నా రెండు చేతులను తాకు, రెండు బహుమతులతో నీ సాయిని వచ్చాను, కాదని నన్ను వెనక్కు పంపొద్దు అని బాబాగారు ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు, కష్టాలు, బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్తాను రేపు. తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని సంప్రదిస్తూ ఉంటానండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9959565815. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా ధన సమస్య, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం లభిస్తుందండి. గురువుగారికి నమ్మకంతో ఒకసారి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం, పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. 2 శుభవార్తలతో నీ సాయిని వచ్చాను, కాదని నన్ను వెనక్కు పంపొద్దు. తప్పకుండా నువ్వు ఈరోజు రాత్రిలోపు నీ జీవితంలో నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను, అనుకున్నటువంటి కోరికను తప్పకుండా నెరవేర్చే బాధ్యతను నేను ఎప్పుడో స్వీకరించాను. నాపై నమ్మకం ఉంటే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు. నీకు అద్భుతాన్ని చూపించగలుగుతున్నాను. నీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చే రోజు ఈరోజు మొదలైంది కదా. నీ అదృష్టాలనేవి నాలాంటి వాళ్లకు ఎందుకు వస్తాయి? నేను అదృష్టపు జాతకంలో పుట్టలేదు. నా జీవితంలో భగవంతుడు అన్నీ కూడా కష్టాలే రాశాడు, సమస్యలే రాశాడు. నేను పుట్టిందే కష్టకాలంలో. అంటే పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఈ రోజుటి వరకు కష్టాలు మాత్రమే అనుభవిస్తున్నాను. పుట్టిన దగ్గర నుంచి నాకు సంతోషమే లేదు. నా దగ్గర అసలు అన్నీ కూడా బాధలే ఉన్నాయి. అందుకే బాధలు పడడానికి పుట్టించావా తండ్రి? మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ యొక్క మానవ జన్మకు ఏదైనా సరే సంతోషం అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ యొక్క మానవ జన్మ. నువ్వు ఒక్కసారి జంతువులను గమనించినట్లయితే వాటిని ప్రేమగా దగ్గర తీసుకొని ఎవరు కూడా అన్నం కూడా పెట్టరు. నిజమే కదా. మరి అలాంటి అపురూపమైనటువంటి మానవ జన్మను ప్రతి ఒక్కరూ కూడా దూషించుకుంటూ బాధపడుకుంటూ ఎప్పుడు కూడా ఉంటారు. అలా ఎప్పటికీ కూడా ఉండొద్దండి. ఉన్న ఒక్క జీవితాన్ని మనశ్శాంతిగా తప్పకుండా గడపండి. దాహం వేస్తే ఎక్కడో మురికి కాలువలో నీరుని తాగుతూ ఉంటాయి జంతువులు. జబ్బు వస్తే వాటిని ఆదరించి హక్కున చేర్చుకునే మానవులే ఉండరు కదా. చనిపోతాయేమో అని కూడా వాటికి కూడా తెలియదు. వాటికి చావు హీనంగా చూసే జనాలు కూడా నవ్వుతూ చూస్తుంటారు. వాటి యొక్క మనసు, వేదన ఏ రోజైనా సరే అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా? మరి ఈ పశువుల జాతి కంటే నీ యొక్క మానవ జాతి గొప్పది కాదా? ఒకసారి నువ్వే ఆలోచించు. ఎప్పుడు కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఎప్పుడు కూడా ఉండొద్దు. మానవ జన్మలో ఎన్నో రకాలైన సంతోషాలు ఉంటాయి. మీ సంతోషాలన్నీ కూడా దక్కించుకోవాలంటే మనసు నిర్మలంగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఒక తెల్ల కాగితం మీద పిచ్చి గీతలు గీసినట్లుగా ఉంటే నీ యొక్క చిక్కుముడులను ఎవరు అనుభవించగలుగుతారు? ఎందుకు చెప్తున్నానంటే ప్రతి జీవికి కూడా కష్టం, నష్టం, దుఃఖం, బాధ అన్నీ ఉంటాయి. కొంతమంది బాధలను చాలా తెలివిగా, సునాయాసనంగా దాటుకొని బయటకు వస్తారు. మరి కొంతమంది అయితే ఈ యొక్క కష్టాల్లో మునిగిపోవాల్సిందేనని చెప్పి మూర్ఖంగా వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక బాధలను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీరిద్దరికి మధ్య తేడా ఆలోచించే తత్వం. మన మాట మీద మీకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఎప్పుడు కూడా ఈ 2 శ్రద్ధ, సబూరిని అలవర్చుకుంటే తప్పకుండా మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కష్టాలు ఎక్కువైపోయి ఆలోచన జ్ఞానం అనేది
తగ్గింది. మీ యొక్క సమస్యలన్నిటినీ మీ దగ్గర పరిష్కారం ఉంది. అవును కదా. నేనేమీ కూడా చదురంగా చెప్పడం లేదు. నిజమే చెప్తున్నాను. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది. వాటిని వెతుక్కోలేక ఇలా ముళ్ళబాటను వెతుక్కుంటూ ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. నిజాలు మాత్రమే నేను చెప్తాను. ప్రతి సమస్యకు కూడా మీలోనే సమాధానం దాగి ఉంటుంది. ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకొని ఒక్కసారి నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించు. నీకు ఏదైనా సరే దెబ్బ తగిలింది అనుకో, నీకు ఏదైనా నొప్పి వేస్తే నీ కంట్లో కన్నీరు వస్తాయి. నిజమే కదా. ఆ బాధను భరించలేక తప్పకుండా మన కన్నీటి నుంచి నీరు వస్తుందా? పక్కవారి కంటిలో నుంచి నీరు వస్తుందా? ఆలోచించు. నీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానని నీ వెన్న తట్టే, నీ యొక్క ప్రతి అడుగులో కూడా తోడు ఉండి ఇప్పటి వరకు నేను నీ కన్న తల్లి తండ్రి తప్పితే ఇంకా ఎవరు కూడా నీ బాధనైతే చూడరు కదా. కన్న తల్లి తండ్రి మాత్రమే నీ బాధను తప్పకుండా చూస్తారు. తల్లి తండ్రి తప్పితే ఇంకెవరో చెప్పు. నీవే వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎంత భర్త అయినా సరే, ఎంత భార్య అయినా సరే, కానీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, కొంచెం తేడా వచ్చినప్పుడు మరో రకంగా మాట్లాడతారు. ఇక్కడ పేగుబంధం అమ్మ కేవలం తల్లిదండ్రులకి మాత్రమే నిజమైన ప్రేమ ఉంటుంది. అది అందరి విషయంలో చెప్పడం లేదు, కేవలం కొంతమంది మాత్రమే చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే తెలివిగా ఆలోచించు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులను మించినటువంటి దైవం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నీకు నువ్వే స్నేహితురాలివి, నీకు నువ్వు మాత్రమే తోబుట్టువి, నీకు నువ్వే తల్లిదండ్రివి అవ్వాలి. తల్లి అప్పుడే నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడే ఈ భూమి మీద ప్రశాంతంగా ధైర్యంగా బ్రతకగలవు. అలా స్వార్థం అనేది నీలో నీకే ఉండాలి. అలా ఉన్నప్పుడే చూసుకున్నప్పుడే ఈ సమాజంలో ఆనందంగా బ్రతకగలుగుతావు. ఎప్పుడూ కూడా నా భర్త గురించి భార్య గురించి ఆలోచన చేసే క్రమంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడు కూడా బిడ్డల గురించి ఆలోచించుకుంటూ నీ ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటున్నావు. నేను ఎప్పుడు వారి గురించి ఆలోచించమని చెప్తాను, కానీ ఆలోచనతో పాటు నీ ఆలోచనలను కూడా నువ్వు కోల్పోయావు. ఇక్కడ నీ అనారోగ్యం పాలయ్యావు. ఇది నువ్వు గమనించలేదు అంతే. ఎప్పుడు కూడా కేవలం ఇతరుల కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నీ గురించి నువ్వు ఆలోచన జ్ఞానం అనేది ఏర్పరచుకోలేదు. కాబట్టి ముందుగా నీ గురించి కూడా కొంచెం ఆలోచించు. తర్వాత నువ్వు బాగుంటేనే కదా కుటుంబం బాగుండేది. ఎవరైతే బాగుపడాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రం తప్పు కాదు, కానీ వారు కూడా నీ గురించి అంతగా ఆలోచిస్తున్నారా? నీ భర్త కూడా నీ గురించి అంతలా ఆలోచిస్తున్నారా? మరి అంత ఆలోచన నా మీద లేదు కదా బాబా అని నా పిల్లలు అంటారు, నా భర్త అంటాను, నా ఇల్లు అంటాను. వాళ్ళందరినీ బయటకు పంపించి ఒంటరిగా నాలుగు గోడల మధ్య కూర్చొని మళ్ళీ వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను. పిచ్చి తల్లిని కదా నేను. నువ్వు ఎందుకంటే ఇలా ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా పిచ్చిదే. చాలా మరీ చెప్తున్నాను. నీ యొక్క పిచ్చి మనసే చాలా మంచి మనసు కాబట్టి, చాలా సున్నితమైన మనసు కాబట్టి, సున్నితమైన మనసుకి కోపంతో భర్త కసిరిన, పిల్లలు కొంచెం ఏడిపించినా కళ్ళల్లో నుంచి నీరు వచ్చేస్తుంది కదా. మరి ఎందుకు? నీకు అన్నిటికీ కూడా అర్థం ఏంటంటే నీ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. నీ బాధ, నీ బాధ్యత నీకుంది. తల్లిగా ఒక మంచి స్థాయిలో నిలబెట్టేంత బాధ్యతని నీ మీద నీకుంది. నీ భర్తను ప్రేమగా చూసుకునే, మనసుకు నచ్చినట్లుగా మార్చుకునే ఒక బాధ్యత కూడా నీకు ఉంది. కానీ ఈ బాధ్యతను నువ్వు కోల్పోకూడదు. నేను ఎప్పుడూ కూడా చెప్తూనే ఉన్నాను, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి, నువ్వు సమయానికి తినాలి, సమయానికి నిద్రపోవాలి. నువ్వు కూడా అన్నీ కోరుకున్నవన్నీ కూడా కొనుక్కోవాలి, నచ్చినవన్నీ కూడా కొనుక్కోవాలి. మనసుకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ మనసుకు కష్టపెట్టుకోకుండా ఎప్పటి ఆలోచన అప్పుడే వదిలేయాలి. నలుగురితో స్వార్థం లేకుండా కలిసిపోవాలమ్మా. నిన్ను ఎప్పుడు కూడా నలుగురు నిన్ను కలవరించేలా చేసుకోవాలి. నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలి. అర్థమైంది కదా. మరి ఇప్పటి నుంచి అన్నిటినీ మర్చిపోయి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావా చెప్పు? అలా ఆలోచిస్తానని మాటివ్వు. ఈ రోజు నుంచి నేను మారుతాను బాబా అని చెప్పి నాకు మాటివ్వు. తాగకూడదు, వ్యసనపరుడు అయ్యావు. తాగి
నీ భర్త నీ మీద ప్రేమను చూపించాలని చెప్పాను కదా, నీ దగ్గరకు తిరిగి రావాలని అడుగుతున్నావు కదమ్మా. కొన్ని కర్మానుసారం జరిగింటాయి, వాటిని ఎవరు కూడా బాధ్యతగా తీసుకోలేరు. కనుక ఏవి ఎలా జరుగుతున్నాయో అలాగే జరగనివ్వు. కానీ నీ మీద మాత్రం ఎటువంటి చెడు ప్రభావం చూపించదని గుర్తుంచుకో. పుట్టేటప్పుడు ఒంటరిగా వచ్చావు, తర్వాత నీ తల్లి ప్రేమకు దగ్గరయ్యావు. అలాగే పోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాము. మరి ఈ మధ్యలో ఈ నాటకాలు ఆడి ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా, కొంచెం నాటకాన్ని కూడా నేర్చుకో. అంతే తప్ప నేను ఏం చెప్తున్నానో నీ తండ్రిగా చెప్తున్నాను. ఇలా నాటకాల రాజ్యంలో నాటకం ఆడితేనే ఆనందంగా బ్రతకగలవు. ఎప్పటికప్పుడు మనసులో బాధలన్నిటినీ కూడా తీసేసేందుకే మనసు తిరిగి ఇస్తేనే సంతోషంగా నిద్రపోగలుగుతాము. నీ ఆరోగ్యం ఇంకా ఇంకా చాలా ముఖ్యం కదా, అవునా కాదా? ఆలోచించుకో. ఎవరి కోసం కూడా తపన పడొద్దు. నీ కోసం నువ్వు మాత్రమే తపన పడు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. అంతా మంచి జరుగుతుంది. ఇదంతా కూడా ఈరోజు నీతో మాట్లాడడం కారణం. నువ్వు నీ కుటుంబం సభ్యుల మీద అంటే చూపించే ప్రేమలో ఒక 5% కూడా నీ ముందు అంటే నీ మీద నువ్వు చూపించుకోవడం లేదు. ఇలా అయితే నా యొక్క సర్వస్వాన్ని అంటే తన యొక్క సర్వస్వాన్ని కోల్పోతుంది. ఇలా అయితే జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో కుటుంబం ఉంటుంది తప్ప తనకంటూ కూడా ఏమీ ఉండదు. అలా జరగకూడదు. నా బిడ్డ తెలివిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కడ మాటలు అక్కడే వదిలేసేయి. మనసుని తెల్లని కాగితంలాగా బాగా ప్రశాంతంగా ఉంచుకో. జీవితంలో ఏది జరిగినా సరే నీ మంచికే అని అనుకో. నిత్యం దీపారాధన చేసుకో. నీకంతా కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలని మరీ నేను చెప్తూ ఉన్నాను. కేవలం నీ కోసం మాత్రమే కాదు, నీ కుటుంబ క్షేమం కోసం కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. మరి కొన్ని గంటల్లోనే నీ సమస్యలన్నిటినీ నేను తీర్చబోతున్నాను. నా మీద నమ్మకం ఉంటేనే ఎప్పుడు కూడా నువ్వు నన్ను నమ్ముతావు. నా మీద ఉన్న గౌరవం, నా మీద ఉన్న భక్తి, విశ్వాసం అన్నీ కూడా నీలో తప్పకుండా నేను చూస్తున్నాను. నిజమే, నేను ఒప్పుకుంటాను. నీ తండ్రి కానీ నీ సాయి కానీ నేను ఈ ఒక సత్య ప్రమాణం చేస్తున్నాను. బాబా, అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది? ఎందుకు ఇలా అయిపోయింది? ఏం చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. ఎంత ప్రయత్నించినా నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలని నా వల్ల కావడం లేదు. జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు చూసినా బాధలు, కష్టాలు, కన్నీళ్ళే ఉన్నాయి. అందరినీ చూస్తే నిజానికి వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటున్నారో నేను కూడా ఎందుకు ఇంత సంతోషంగా ఉండడం లేదు? నేను వాళ్ళలాగే వాళ్ళలో సమానంగా కష్టపడుతున్నాను, కానీ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. జీవితంలో ప్రతిదీ చక్కగా అమర్చుకుంటున్నారు. వారి జీవితంలో ఎప్పుడు ఏది కావాలో ఆ సమయానికి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. మరి నా జీవితం ఎందుకు తండ్రి ఇలా చిందరవందరగా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది? నాకు కావాలన్నది నాకు ఏది కూడా అందదు. నాకు కావాల్సిన సమయానికి, అందాల్సిన సమయానికి ఏది కూడా అందదు. ఎటు చూసినా కష్టాలు, ఎటు చూసినా బాధలే. గజిబిజి గందరగోళంగా ఉంది నా జీవితం. ఏంటో నాకే నచ్చడం లేదు. ఇవన్నీ చూస్తుంటే మనసుకి ప్రశాంతత అనేది లేదు. ఏదైనా దూరంగా వెళ్ళిపోదామని అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇవే ఆలోచనలు. ఈ జీవితం ఏంటి ఇలా ఉంది? నా జీవితం ఏంటి ఇలా తయారైంది? ఏంటి అందరూ బాగానే ఉంటున్నారు కదా, నేనెందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను? నా తోటి స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. నా జీవితం ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధపడుతూ ఉంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్తావా? ఆలోచించి చెప్పు. నీ జీవితాన్ని నువ్వు ఎలా తయారు చేసుకుంటున్నావో, నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా? నీ జీవితం అనేది నీకు ఉపయోగపడేలా మార్చుకుంటున్నావా తల్లి? పాడు చేసుకుంటున్నావా? వచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? అసలు నేను ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను. చేతకాక వాటిని వదులుకుంటున్నావు కదా. జీవితానికి సంబంధించినటువంటివి, ఇప్పుడు కూడా నీ జీవితంలో జరుగుతున్నటువంటివి, నువ్వు చేస్తున్న పొరపాట్ల గురించి నీకు అర్థం అవ్వాలంటే ఒక 2 ముక్కలు చెప్తాను, జాగ్రత్తగా విను. అదేంటంటే, నువ్వు చేస్తున్న పొరపాట్లు అంటే నువ్వు చేస్తున్న తప్పులు, ఆ పొరపాట్లు ఈరోజు నీ కష్టానికి, కన్నీళ్ళకి కారణమై నిన్ను వేధిస్తుంది, నిన్ను ముప్పు తిప్పలు పెడుతుంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అవేంటో నువ్వు తెలుసుకున్నావంటే నీ జీవితం నీకు సంతోషంగా తప్పకుండా ఉంటుంది. నువ్వు నడుస్తుంది, నువ్వు చేస్తుంది నేను ఎక్కడా చెప్తూ ఉన్నాను. నీకు అర్థం అవ్వాలంటే వివరంగా చెప్తున్నాను. ఒక రాజుగారు ఉంటారు. ఆయనకి 3 కొడుకులు. రాజుగారికి వయసు అయిపోతుంది. ఇంకా అధికారం ఎవరికి అప్పచెప్పాలో ఆ రాజుకి అర్థం కావడం లేదు. ఎందుకంటే 3 పిల్లలు కూడా కవల పిల్లలు. 3 కూడా అంటే సమావేశంలో ఉన్నటువంటి ఆ కవల పిల్లలు నేను రాజుగా ఉండాలని పోటీ పడుతున్నారు. సరే, రాజుగారికి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు రాజుగారు తన 3
కొడుకులను కూడా పిలిచి ఈ రాజ్యాన్ని నా తర్వాత ఎవరికి అప్పగించాలని ఆలోచిస్తున్నాడని అంటారు. అప్పుడు కొడుకులు ముగ్గురు కూడా ఇలా అంటారు, నాన్నగారు నాకు ఇవ్వండి, నేను దీన్ని సమర్థునిగా అర్హుడను. ముగ్గురు కూడా నేనంటే నేను ముందుకు వస్తాను. ఇక రాజుకి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ అయోమయంలో పడిపోతాడు. సరే, నేను ఈ ముగ్గురికి కూడా ఒక పని చెప్తాను. ఎవరైతే ఆ పనిని చక్కగా సంపూర్ణంగా చేసి పూర్తి చేస్తారో వారికి నేను రాజు పదవిని అప్పగిస్తానని చెప్తారు. ఇక్కడ నేను బాధ్యతగా ఏం చెప్తున్నాను అంటే, మీకు ముగ్గురికి కూడా 3 బంగారు నాణాలను ఇస్తాను. అలా ఒక్కొక్క బంగారాన్ని ఇచ్చి ఏం చెప్తానంటే, ఈ నాణ్యంలో మీ గది ఏదైతే ఉందో అది మొత్తం కూడా నింపేయాలి. ఇక్కడ ఖాళీ అనేది కనిపించకూడదు. వాళ్ళకి ఒక టాస్క్ అనేది ఇస్తారనమాట. అంటే బంగారు నాణాలతో ఆ గది అనేది పూర్తిగా నింపాలి. అయితే అలా గది నింపితే నేను వచ్చి చూస్తాను. ఆ తర్వాత రాజు అయ్యాడంట. రాజ్యానికి రాజు అయ్యే అర్హత ఎవరిది ఉందో ఈ 3 రోజులు గడువు ఇస్తాను. ముగ్గురు కొడుకులు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి చూస్తే, ఒక చిన్న బంగారు నాణెం కదా, ఆ బంగారు నాణెంతో గది మొత్తం ఎలా నింపాలని ఆలోచిస్తూ ఉంటారు. తెగ ఆందోళన పడిపోతూ ఉంటారు కూడాను. అలా 3 రోజుల సమయం గడిచిపోయింది. 3 రోజుల తర్వాత రాజుగారి మొదటి కుమారుడు గదిలోకి వెళ్తాడు. అక్కడ చూసినట్లయితే 3వ కొడుకు తనకి తోచినట్లుగా అవసరమైన వస్తువులన్నీ కూడా గదిలో నింపేసి ఉంటారు. అలా పనికిమాలిన వస్తువులకు చెత్త చెదారంతో గది మొత్తం నింపాలని చూస్తాడు. ఇంకా కొంచెం ఖాళీ ఉంటుంది. రాజుగారు అడుగుతారు, అప్పుడు నా కొడుకు ఒక బంగారు నాణెంతో ఇంతకు మించి ఏం వల్ల కావడం లేదు నాన్న, ఎంత ప్రయత్నించినా ఎంత ఆలోచించినా నా వల్ల కావడం లేదు, అందుకే ఇంత మాత్రంగా నింపగలిగాను అంటాడు. ఇంకో రెండో కుమారుడు వెళ్ళి గది చూస్తాడు. అలా ఉండడం చూసి, ఏంటి గది మొత్తం గాలిగా చేసేసావు, గాలిగా ఉంచేసావని అడిగితే, నాన్నగారు మీరు నాకు ఒక బంగారు నాణ్యం మాత్రమే ఇచ్చారు కదా, ఆ నాణ్యంతో నేను ఏది కొన్నా కూడా ఏం చేసినా గది నిండదని నాకు తెలుసు. అందుకే ఈ ఒక్క నాణ్యంతో ఒక 10 నాణ్యాలను సంపాదించి అప్పుడు ఈ గదిని నింపుదామని జూదం ఆడాను. ఉన్న నాణ్యం కూడా జూదంలో పోయిందని చెప్తాడు. ఇంకా అందుకే ఇలా ఖాళీగా వదిలేశానని చెప్తాడు. ఇంకా ఆ రాజ్యంలో 3వ కొడుకు గదిలోకి వెళ్ళి చూస్తే ఆ గది మొత్తం ఖాళీగా ఉంటుంది. గది మధ్యలో కొన్ని పువ్వులు పెట్టి ఉన్నాయి. మంచిగా సువాసన వస్తూ ఉంది. సువాసన వెదజల్లుతూ ఉంది. అప్పుడు రాజుగారిని అడుగుతారు, ఏంటి గదంతా నింపమన్నాను కదా, గదంతా ఖాళీ ఎలా పెట్టేశావు, మధ్యలో ఈ పువ్వులు మాత్రమే తీసుకొచ్చి పెట్టావని అడుగుతారు. అప్పుడు ఆ కొడుకు, నాన్నగారు మీరు గమనించడం లేదు, లేదా పూలతో వస్తున్న సువాసన ఏదైతే ఉందో అది గది మొత్తం నిండిపోయింది. ఆ సువాసన ఉంది కదా, సువాసన లేని ప్రాంతం నీ గదిలో ఏదైనా ఉందా అని సమాధానం చెప్తాడు. అంత సువాసనతో నింపేశానని మెచ్చుకుంటాడు. ఇక మనకి ఈ కథ ద్వారా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఎక్కడ సువాసన అంటే ఇది మనిషి జీవితం అంటే బంగారు నాణ్యం. నీకున్న అవకాశాలు నీకున్న అవకాశం అన్నమాట. నువ్వు చేసేటువంటి కర్మలు, పనులు, నువ్వు చేసేటువంటి పనిలో ఆ గదిని ఎలా నింపుకోవాలనేది మొదటి వ్యక్తిని చూస్తే నీకు అర్థమవుతుంది. నీ జీవితాన్ని ఇలా దేనితో నింపేస్తున్నావు అనేది నీకే అర్థం అవ్వాలమ్మా. అంటే మొదటి వ్యక్తి చేసిన పనికి ఒకసారి గుర్తు చేసుకో. అలాగే నీ జీవితంలో నువ్వు చేసే పాపాలు, ధర్మాలు అన్నీ ఉన్నాయి కదా, ఆ పాపాలు అనే చెత్తలో గది మొత్తం కూడా నింపేసుకుంటూ ఉంటున్నావు. అలాగే నీ జీవితాన్ని కూడా నువ్వు నింపేసుకుంటున్నావు. ఇక్కడ అనవసరమైన ఆలోచనలు, పాపాలు, మోసాలు, వికృతమైన ఆలోచనలు అన్నీ కూడా నీ జీవితంలో నువ్వు నింపేసుకుంటున్నావు. ఇది నీకు మొదటి వ్యక్తి ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం తల్లి. కొంతమంది దురాశ, స్వార్థం అనే ఆలోచనతో ఏం చేస్తారంటే, లేని కొన్ని పనులన్నీ మోసం చేసి పనులు చేస్తారు. మోసం పనులు, స్వార్థపూరితమైన పనులు చేసి దురాశకు వెళ్ళి ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు. మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు. ఈ విధంగా రెండో కొడుకును చూసిన విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది తనకున్న అవకాశాన్ని, వచ్చిన అవకాశాన్ని ఎలాంటి కర్మలు చేస్తారంటే మంచి కర్మలు చేస్తారు. ఇక్కడ కర్మ అంటే పనిని అర్థం చేసుకో. ఆ కర్మతో కూడా మనశ్శాంతి ఉంటుంది. కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. వారితో ఉన్న వాళ్ళకి కూడా మనశ్శాంతి ఉంటుంది. ఒకరికి మంచి చేసే వారు కూడా మంచిగా ఉండే ప్రయత్నం చేశారు. వారి యొక్క ప్రవర్తన అయినా కానీ, వారు చేసే పనైనా కానీ, వారు ఇచ్చే చిరునవ్వు సమాధానమైనా కానీ, వారు మాట్లాడే విధానమైనా కానీ ఎదుటి వారికి కూడా ఉపయోగపడేలా సువాసన విరజల్లే విధంగా కలిగి ఉంటారు. 3వ కొడుకు లాగానే, ఆ 3వ వ్యక్తి లాగానే ఎవరైతే ఉన్నారో అతన్ని అలా తెలివిగా ఆలోచించి ఉన్న దాంట్లోనే జీవితాన్ని సువాసన వెదజల్లేటువంటి తయారు చేసుకోవాలి. ఎలా మార్చుకోవాలి, ఎలా ఆలోచించుకోవాలని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఉన్న జీవితాన్ని పిచ్చి పనులు చేస్తే జీవితాన్ని దుర్భరభరితంగా తయారు చేసుకోవద్దు. వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకో. నీకు నచ్చే విధంగా, నువ్వు ఉపయోగపడే విధంగా మార్చుకో.
అని మన బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ నుంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్తాను, తప్పకుండా మీ పేర్లని చదివి ప్రేరిత చేస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.